హలో ఆల్, కొంచెం గ్యాప్ తర్వాత ఒక లాంగ్ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను. తమ్నైల్ అయితే చూసే ఉంటారు. ఈ వీడియో వచ్చేసి నేను అమెజాన్లో కుర్తీ సెట్స్ తీసుకున్నాను. ఇవన్నీ 3 పీస్ కుర్తీ సెట్స్ అనమాట. మనకి దివాళీ ఫెస్టివల్ కి మంచిగా సెట్ అవుతాయి. ఇఫ్ ఇన్ కేస్ మీరు దివాళీ ఫెస్టివల్ మిస్ అయినా సరే ఇంకా వేరే ఫర్దర్ ఫెస్టివల్స్ కైనా మీకు మంచిగా సెట్ అవుతాయి. దానికంటే ముందు వీడియోని చూస్తున్న వాళ్ళు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి. ఆల్రెడీ నా ఛానల్ మానిటైజేషన్ కి దగ్గరలో ఉంది. సో మీరు ఈ వీడియోని చూడటం, షేర్ చేయటం వల్ల నా ఛానల్ మోనిటైజేషన్ కూడా అవుతుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఓకేనా? ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ ఇక్కడైతే నేను ఫస్ట్ కుర్తీ చూపిస్తున్నాను. అండ్ నాకు చాలా అంటే చాలా నచ్చినాయి అనమాట కుర్తీస్ అన్నీ కూడా. కలర్స్ కానీ అండ్ క్వాలిటీ కానీ చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఈ 3 పీస్ కుర్తీ సెట్స్ అన్నీ కూడా మనకి 1000 రూపీస్ ప్రైస్లోనే, 1000 బిలోనే అవైలబుల్ ఉన్నాయి చాలా వరకు. అండ్ 5లో కూడా ఒక్కటి మాత్రమే 1000 రూపీస్ ఉంది. మిగతా అవన్నీ కూడా 1000 బిలో ప్రైస్లోనే అవైలబుల్ ఉన్నాయి. అండ్ క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, అస్సలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయటం. ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. అండ్ ఫస్ట్ అయితే నేను ఈ లైట్ గ్రీన్ కలర్ కుర్తీ అయితే చూపిస్తున్నాను. ఇది నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. కలర్ వచ్చేసి లైట్ గ్రీన్ అనమాట. కొంచెం చూస్తే కొంచెం పేలిపోయినట్టు అనిపించింది. బట్ కలర్ మాత్రం చూడటానికి నాకు ఫస్ట్ అట్లా అనిపించింది. బట్ తర్వాత కలర్ అంటే చాలా డిఫరెంట్ కలర్ అనమాట. అంటే అసలు ఉండదు అనమాట. ఇట్లాంటి కలర్ అయితే అసలు ఉండదు కూడా. నాకు తర్వాత చాలా బాగా నచ్చేసింది కూడా కలర్. అండ్ దీంట్లో నాకు బాగా నచ్చింది కలర్ ఒకటి ఫస్ట్. అండ్ నెక్స్ట్ నెక్ ప్యాటర్న్ అనమాట. మంచి వీ నెక్ ప్యాటర్న్ అనమాట. వీ నెక్ వచ్చేసింది ఆ కుర్తీకి. వీ నెక్ వస్తే చాలా బాగుంటాయి కుర్తీస్. అండ్ నెక్స్ట్ ఈ కుర్తీ యొక్క డిజైన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. అండ్ ఇది అంబ్రెల్లా కాదు, అనార్కలి మోడల్ కాదు, చాలా డిఫరెంట్ అనమాట. సో మిడిల్లోనేమో మొత్తం ఇలా స్ట్రైట్గా వచ్చేసి, అండ్ చూసారా బోత్ సైడ్స్ మాత్రం కుర్చీ వచ్చింది. సో ఆ ప్యాటర్న్ అనేది కొంచెం డిఫరెంట్గా అనిపించింది నాకు. కొంచెం యూనిక్గా స్టైల్ చేయాలి అనుకునే వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. అండ్ హ్యాండ్స్ కూడా మనకి ఫుల్ హ్యాండ్స్ అయితే ఇచ్చారు. ఫ్యాబ్రిక్ అయితే చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది. ఎక్కడ కూడా కొంచెం కూడా కుచ్చుకున్నట్టు అట్లేం లేదు. అండ్ చాలా కంఫర్ట్గా కూడా ఉంది. అండ్ ఇది మనకి ప్రైస్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ ప్రైస్లో ఇంత మంచి క్వాలిటీ వస్తుందని చెప్పేసి. ఇది ప్రైస్ కూడా మనకి 699 రూపీస్కే అవైలబుల్లో ఉంది. అసలు హైలైట్ 699 రూపీస్కి 3 పీస్ కుర్తీ సెట్. అండ్ పాయింట్ కూడా చాలా అంటే చాలా కంఫర్ట్గా ఉంది బాటమ్ పార్ట్. అండ్ మెయిన్గా నాకు బాటమ్ పార్ట్ విషయంలో నేను ఎక్కువగా వేరే ఏమన్నా తీసుకున్నప్పుడు ఎక్కువగా ఫీల్ అయ్యేది ఏంటంటే బాటమ్ పార్ట్ అనేది నాకు షార్ట్గా వస్తే నాకు అసలు నచ్చదు అనమాట. బట్ ఇవి మాత్రం లెంత్ అనేది చాలా అంటే చాలా మంచి లెంత్ అయితే ఇచ్చారు. అండ్ ఎలాస్టిక్ అండ్ మనకి క్వాలిటీ ఈజ్ ఇంపార్టెంట్ అనమాట. క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎంత మంచి డ్రెస్ అయినా దుపట్టా అనేది చాలా మందికి నచ్చుతుంది. ఫస్ట్ దుపట్టాకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. దుపట్టాని బట్టి కూడా కొన్ని డ్రెస్సెస్ కూడా తీసుకుంటారు. ఈ దుపట్టా అయితే సూపర్గా ఉంది. అండ్ మనకి డ్రెస్కి మిడిల్లో కూడా మొత్తం ఎంబ్రాయిడరీ అయితే ఇచ్చారు, చిన్న ఫ్లవర్స్ అనేవి. సో అవే ఫ్లవర్స్ మళ్ళీ దుపట్టాకు కూడా ప్రొవైడ్ చేశారు. నేను పక్కన మీకు యాడ్ చేస్తున్నాను, నేను వేసుకున్నప్పుడు పిక్ అనమాట అది. సో చూడండి వేసుకుంటే ఎంత బాగుందో. ఫుల్ హ్యాండ్స్ ఉండి చాలా అంటే చాలా డీసెంట్గా, చాలా క్లాసీగా ఉంది. నాకైతే సూపర్గా నచ్చింది. సో వేసుకున్న తర్వాత కలర్ కూడా ఇంకా నచ్చేసింది. ఇంకా నేను మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. వర్క్ అనేది క్లియర్గా చూపిస్తున్నాను. అండ్ నెక్ కూడా చూడండి, వీ నెక్ వచ్చి చాలా బాగుంది. మీరు తీసుకోవాలి అనుకుంటే నేను లింక్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అండ్ ఇప్పుడు సెకండ్ కుర్తీ అయితే చూద్దాము. అండ్ సెకండ్ వన్ వచ్చేసి దివాళీకి చాలా బాగా సెట్ అవుతుంది. దివాళీకి అనే కాదు అన్ని ఫెస్టివల్కి చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి మొత్తం బాందిని ప్రింట్తో ఉంటుంది అనమాట. అండ్ కలర్ కూడా పింక్ కలర్. పింక్ కానీ గ్రీన్ కానీ ఎల్లో కానీ బాందిని డిజైన్స్ వస్తే సూపర్గా ఉంటాయి. సో అట్లానే పింక్ కూడా చాలా బాగుంది. ఇదైతే మంచి విస్కస్ రేయాన్ విస్కస్ రేయాన్ ఏమో కానీ ఫ్యాబ్రిక్ అయితే మస్తు అంటే మస్తు సాఫ్ట్గా ఉంది. అసలు వేసుకుంటే స్కిన్కి అతుక్కపోతుంది, అంత మంచిగా ఉంది డ్రెస్. అండ్ ఇది మనకి అండర్ 1000 రూపీస్లోనే వచ్చేసింది. నాకు మెయిన్గా దీంట్లో కూడా నచ్చింది ఏంటంటే క్వాలిటీనే. ఎందుకంటే బాటమ్ పార్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. అండ్ మనకి దుపట్టా కూడా చినాన్ చిఫాన్ దుపట్టాస్ అంటారు కదా, సో ఆ టైప్లో ఇచ్చారు.
అండ్ ఇప్పుడు నీకు బాటమ్ పార్ట్ చూపిస్తున్నాను. బాటమ్ పార్ట్ ఏంటంటే మనకి కొంచెం ఎలా అంటే డిఫరెంట్ అనమాట. ఇది ఫ్యాబ్రిక్ కొంచెం డిఫరెంట్గా వచ్చింది, బట్ సూపర్గా ఉంది. అంటే క్రేప్ కాదు, క్రేప్ అలా వస్తే ఏమవుతుందంటే ప్యాంట్ కూడా కొంచెం ఇట్లా ఏలాడినట్టు అయిపోతుంది, బట్ అట్లా రాలేదు. అండ్ దుపట్టాకు కూడా మనకి మంచి లేస్ అయితే ప్రొవైడ్ చేశారు, అండ్ మనకి గోటాపట్టి లేస్ కూడా ఇచ్చారు. మనకి కొన్నిసార్లు ఎంత ఎంబ్రాయిడరీ దుపట్టా ఉన్నా కానీ కొన్నిసార్లు చీనాన్ దుపట్టాసే చాలా కంఫర్ట్గా ఉంటాయి. ఆల్మోస్ట్ నేను అన్ని డ్రెస్సెస్ కూడా నేను వేసుకున్న తర్వాత ఎలా ఉంది అని చెప్పేసి పక్కన క్లిప్ అయితే యాడ్ చేస్తాను, మీరు చూడండి, క్లియర్గా చూసి తీసుకోండి. డ్రెస్సెస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. సో ఈ డ్రెస్కి కూడా నేను వేసుకుంటే ఎలా ఉంది అని చెప్పేసి క్లిప్ అయితే యాడ్ చేశాను. అండ్ ఈ డ్రెస్ కూడా నేను మీడియం సైజ్ తీసుకున్నాను. మీడియం సైజ్ రెగ్యులర్గా తీసుకునే వాళ్ళకైతే సెట్ అయిపోతుంది అనమాట. అండ్ నెక్ పార్టన్ కూడా మనకి కొంచెం డిఫరెంట్గా ఉంది. ఫ్రంట్ యోక్ పార్ట్ దగ్గర కొంచెం డిఫరెంట్గా స్టిచ్ అయితే చేశారు. ఇట్లా 3 పీస్ సెట్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అమెజాన్లో ఇట్లా చూసి తీసుకోవచ్చు. ఆఫీస్ అండ్ కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతాయి. ఇట్లాంటి డ్రెస్సెస్ చాలా కంఫర్ట్గా కూడా ఉంటాయి. ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ చెప్పాను కదా ఛానల్ మానిటైజేషన్కి దగ్గరలో ఉందని, సో మీరందరూ సపోర్ట్ చేస్తే కనుక నా ఛానల్ మానిటైజేషన్ అయితే అయిపోతుంది. ఇది వచ్చేసి థర్డ్ డ్రెస్ అనమాట. ఇదైతే నిజంగా అసలు పర్ఫెక్ట్ అనమాట, పర్ఫెక్ట్ డ్రెస్ అనమాట. దివాళీకి అంత బాగుంది, ఎందుకంటే మంచి పార్టీ వేర్ డ్రెస్ అనమాట. బట్ ఇది 1000 రూపీస్కి రావడం అంటే అసలు నిజంగా గ్రేటే, ఎందుకంటే మొత్తం అనార్కలి మోడల్లో వచ్చేసింది డ్రెస్. అండ్ మనకి ఫ్రంట్ ఇచ్చిన వర్క్ కానీ అదంతా అసలు చాలా అంటే మంచి క్వాలిటీ అనమాట. అమెజాన్లో కుర్తీ సెట్స్ ఇంత బడ్జెట్లో ఇంత మంచి క్వాలిటీలో ఉండడం మాత్రం నిజంగా చాలా మందికి హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఇది ఫ్యాబ్రిక్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది, రా సిల్క్ లా ఉంది చూడటానికి, బట్ చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది. సో సాఫ్ట్ రా సిల్క్ అనుకోవచ్చు. అండ్ మనకి సైడ్కి ఇక్కడ పాకెట్ కూడా ఇచ్చారు. సో ప్యాంట్కి అయితే ఇవ్వలేదు, అనార్కలి కాబట్టి. సో మనకి ఫ్రంట్ అంటే టాప్కి ఇస్తే సరిపోతుంది, బాగుంటుంది. సో మనకి యోక్ పార్ట్ దగ్గర ఏదైతే లేస్ ప్రొవైడ్ చేశారో అదే మనకి కింద బాటమ్ దగ్గర కూడా ఇచ్చేసారనమాట. చాలా అంటే చాలా బాగుంది, పర్ఫెక్ట్ ఫెస్టివ్ కుర్తీ అనమాట ఇదైతే. అండ్ నెక్స్ట్ బాటమ్ పార్ట్ కూడా సేమ్ మనకి టాప్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో సేమ్ బాటమ్ కూడా అదే ఇచ్చారు. అండ్ నాకు మెయిన్గా టాప్ అండ్ బాటంలో బాగా నచ్చింది ఏంటంటే బాటమ్ అనేది చాలా కంఫర్ట్గా ఉంది. సో టాప్ కూడా ఆబ్వియస్లీ చాలా కంఫర్ట్గా ఉంది. అండ్ ఇది మాత్రం మనకి 1000 రూపీస్కి అమెజాన్లో అవైలబుల్ ఉందన్నమాట. అండ్ నేను పక్కన క్లిప్స్ కూడా యాడ్ చేస్తుంటాను, ఒకసారి చెక్ చేయండి. వేసుకున్న తర్వాత ఎలా ఉంది అనేది కూడా ఒకసారి మీరు చూసి చెక్ చేసి ఆర్డర్ చేసుకోండి. అండ్ మీకు లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను. అండ్ ఇవన్నీ రీల్స్ కూడా నేను సింగిల్గా కూడా పోస్ట్ చేస్తున్నాను కాబట్టి మీరు ఇన్స్టాగ్రామ్లో నాకు లింక్ అని కామెంట్ చేస్తే మీకు డైరెక్ట్ లింక్స్ వస్తాయి. ఆర్ నేను యూట్యూబ్లో అయితే నేను మీకు కమ్యూనిటీ పోస్ట్లో లింక్ కూడా ఇస్తాను. సో మనకి డ్రెస్ టాప్ పాయింట్ సేమ్ ఉంది కాబట్టి దుపట్టా ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు. సో దుపట్టా అయితే ఇది ఆర్గాంజా దుపట్టా అనమాట. అండ్ దీనికి మనకి గోటాపట్టి లేస్ అయితే ఇచ్చారు. సో వేసుకున్న తర్వాత డ్రెస్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఈ దివాళీకి చాలా పర్ఫెక్ట్ డ్రెస్ అనిపించింది కూడా. అండ్ ఈ ఎల్లో కలర్ కూడా ఎట్లా పడితే అట్లా లేదనమాట, మంచి ఎల్లో కలర్ అనమాట. హల్దీస్కి కూడా చాలా బాగా సెట్ అవుతుంది. మీకు ఈ డ్రెస్ నచ్చితే మీరు ఆర్డర్ చేసుకోండి. నాకైతే 2 డేస్లోనే డెలివరీ అయింది. మీరు ఆర్డర్ చేసుకుంటే మీకు దివాళీ వరకు రావచ్చు, ఆర్ మీరు సంక్రాంతి ఆ ఫెస్టివల్స్కి కూడా తీసుకోవచ్చు ఒకవేళ దీనికి మిస్ అయితే, అందుకని అట్లా చెప్తున్నాను నేను. అండ్ నెక్స్ట్ చూపించేదైతే ఇది కలర్ అయితే చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. సో నేను కలర్ కొంచెం డిఫరెంట్గా ఉందని చెప్పి దీన్ని ఆర్డర్ చేశాను. కలర్ ఎలా అంటే అసలు చెప్పనీకి రావట్లేదు, కొంచెం ఎట్లా అంటే లైట్ బిస్కెట్ కలర్లో ఉంది. వీడియోని చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇప్పటి వరకు వీడియోని చూసిన వాళ్ళకి చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు ఈ కుర్తీ అయితే చూపిస్తున్నాను. ఇది కలర్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉందని చెప్పిన కదా. అండ్ నెక్ ప్యాటర్న్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. అంటే ఇక్కడ మనకు కనిపించేది అయితే వీ నెక్కే, బట్ ఎందుకో కొంచెం డిఫరెంట్గా అనిపించింది. సో ఇదైతే స్ట్రైట్ కుర్తీ అనమాట, స్ట్రైట్ కట్ కుర్తీ. అండ్ మనకి బాటమ్ పార్ట్ వచ్చింది. అండ్ దుపట్టా కూడా మంచి దుపట్టా అయితే ఇచ్చారు. అండ్ ఈ కుర్తీలో అయితే నెక్ ప్యాటర్న్ అండ్ కలర్ అయితే చాలా డిఫరెంట్గా అనిపించాయి. అండ్ మనకి ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది. ఇది కాటన్ కానీ బట్ కొంచెం డిఫరెంట్ కాటన్ టైప్లో ఉంది, ఎందుకంటే క్వాలిటీ అనేది చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ పాకెట్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇప్పుడు నేను చూపించిన కుర్తీస్కి ఒకదానికి కూడా లైనింగ్ అయితే లేదు, బట్ క్వాలిటీ బాగున్నాయి. లైనింగ్ లేకపోయినా క్వాలిటీ అయితే మంచిగా ఉన్నాయి అన్నమాట. అండ్ బాటమ్ పార్ట్ వచ్చేసి యాజ్ యూజువల్ చాలా అంటే చాలా బాగుంది.
క్వాలిటీ అండ్ కానీ లెంత్ కానీ అంతా చాలా బాగుందనమాట. సో నేనైతే ఇది మీడియం సైజ్ తీసుకున్నాను. బట్ రెగ్యులర్గా మీడియం సైజ్ తీసుకునే వాళ్ళు ఈ కుర్తీని మాత్రం ఎల్ సైజ్ తీసుకోవడం బెటర్ అనిపించింది. ఎందుకంటే అన్ని కుర్తీస్ నాకు మంచిగానే సెట్ అయినాయి మీడియం సైజ్ అయినా. బట్ ఇది మాత్రం కొంచెం ఎట్లా అంటే కొంచెం టైట్ అనిపించింది, అందుకని చెప్పేసి చెప్తున్నా. అండ్ ఇప్పుడు చూపించేది దుపట్టా అనమాట. మనకి టాప్ అండ్ బాటమ్ వచ్చేసి మనకి సింపుల్గా ఇచ్చారు కాబట్టి దుపట్టాని ఇట్లా హైలైట్ చేశారు. సో ఇక్కడ మనకి మొత్తం ఆర్గాన్జా దుపట్టా వచ్చేసింది. మొత్తం మనకి ఎంబ్రాయిడరీతోని మంచి కట్ వర్క్ అయితే ఇచ్చారు. సో నిజానికి మనీ అయితే ఈ దుపట్టాకే పెట్టచ్చు, అంత బాగుందనమాట. మనం వేరే డ్రెస్సెస్ పైన కూడా పేర్ చేసుకోవచ్చు. అండ్ నేను పక్కన స్క్రీన్లో కూడా యాడ్ చేశాను కదా, ఒకసారి చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎల్లో కలర్ అనమాట. ఇది ఇంకొక డిఫరెంట్ ఎల్లో కలర్ అనమాట. సో హల్దీస్కి అట్లాంటి వాటికైతే చాలా బాగుంటుంది ఈ డ్రెస్. ఒక పర్ఫెక్ట్ ఎల్లో కలర్ డ్రెస్ హల్దీకి కావాలంటే మాత్రం ఇది కంపల్సరీ తీసుకోవచ్చు, ఎందుకంటే నిజంగా హల్దీ డ్రెస్ లానే ఉంటుంది ఇది. అండ్ మనకి ఈ డ్రెస్కి యోక్ పార్ట్ మొత్తం మంచి ఎంబ్రాయిడరీ అయితే ఇచ్చారు. యోక్ పార్ట్ మొత్తం మంచి ఎంబ్రాయిడరీ అయితే ఇచ్చారు, చాలా బాగుంటుంది. సో మీకు వీడియోలో చూస్తుంటేనే అర్థమవుతుండొచ్చు, మంచి హల్దీ డ్రెస్లా ఉంది. అండ్ దీనికి వచ్చేసి మనకి ఫ్యాబ్రిక్ అనేది కొంచెం పల్చగా ఉంటుంది అనమాట. కొంచెం ఎట్లా అంటే ఒకసారి వాష్ చేస్తే కొంచెం మందంగా అవ్వచ్చు. నేను వాష్ చేయలేదు బట్ చెప్తున్నాను మీకు. సో ఒకసారి చూసి చెక్ చేసి తీసుకోవచ్చు, ఎందుకంటే నాకైతే కొంచెం పల్చగానే అనిపించింది. అండ్ నెక్స్ట్ బాటమ్ అనమాట. బాటమ్ కూడా సేమ్ వాటిలాగానే లెంత్ అంతా మంచిగా ఉందన్నమాట, చాలా బాగుంది. సో మనకి టాప్ అండ్ దుప్పట్టా టాప్ అండ్ బాటమ్ వచ్చేసి సేమ్ ఇచ్చారు కాబట్టి దుపట్టాని ఇట్లా డిఫరెంట్ కాంట్రాస్ట్ కలర్లో హైలైట్ చేశారు. సో పింక్ కలర్ పటోలా దుపట్టా అయితే ఇచ్చారు. అండ్ మనం మన దగ్గర ఉన్న వేరే పింక్ ఆర్ రెడ్ అట్లా కూడా పేర్ చేయొచ్చు, ఎందుకంటే డ్రెస్కి యోక్ పార్ట్లో మల్టీ కలర్ థ్రెడ్తోనైతే వర్క్ ఇచ్చారు కాబట్టి సో ఇట్లా డిఫరెంట్ దుపట్టాస్తో మనం పేర్ చేసి వేసుకోవచ్చు అనమాట. సో ఈ ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇది కూడా నేను మీడియం సైజే తీసుకున్నాను, బాగా సెట్ అయిందనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి లైనింగ్ అయితే దేనికి ప్రొవైడ్ చేయలేదు, ఏ డ్రెస్ కూడా లైనింగ్ ప్రొవైడ్ చేయలేదు. బట్ డ్రెస్సెస్ అన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ నేను మీకు స్క్రీన్ పైన అన్ని డ్రెస్సెస్ వేసుకున్నవి స్క్రీన్ షాట్స్ కానీ పిక్స్ కానీ అన్నీ యాడ్ చేశాను కదా, ఒకసారి మీరు చెక్ చేసి ఆర్డర్ చేసుకోండి. అండ్ మనకి ప్రైజెస్ కూడా అన్ని రీజనబుల్ ప్రైజెసే ఉన్నాయి, అండర్ 1000 రూపీస్లోనే ఉన్నాయి. ఇప్పటివరకు వీడియోని స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ ఛానల్ మానిటైజేషన్కి దగ్గరలో ఉంది కాబట్టి మీరందరూ సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. ఓకేనా, బాయ్.